సృష్టి ఎలా మొదలైంది అని అంటే కొంచెం తేడా ఉంది. శివపురాణంలో శివుడు నుంచి ఒక స్త్రీ ఒక పురుషుడు వచ్చినట్టు మనకు చెప్పారు. దేవి భాగవతంలో అమ్మవారి నుంచి సృష్టి ఉద్భవించింది. ఎలాగా అంటే ఒకటేసారి ఒక స్త్రీ ఒక పురుషులు ఇద్దరు బయటికి వచ్చారు. శ్రీమద్ భాగవతంలో బ్రహ్మ నుంచి మను శతరూప అంటే ఇద్దరు ఒకటేసారి బయటికి వచ్చారు అని చెప్పారు. దీని తాత్పర్యం ఏంటిది? మనం శాస్త్రాలు విని వెళ్ళిపోకూడదండి, శాస్త్రాలు విని అర్థం చేసుకోవాలి. మనం బ్రహ్మ గారి లోపల నుంచి లేదంటే శివుడు లోపల నుంచి అమ్మవారి నుంచి సృష్టి ఎప్పుడైతే ఉద్భవించిందో మొదట పురుషుడు వచ్చి కాసేపటి తర్వాత స్త్రీ వచ్చిందని ఎక్కడా లేదు. ఒకటేసారి ఒకటే నిమిషంలో ఆ ఆడ మొగ ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారు అంటే ఈ సృష్టి నడవాలి అంటే ఎంత పురుషులకి కావాలో, ఎంత పురుష సమాజం కావాలో అంతే స్త్రీ సమాజం కూడా కావాలి